హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే ఒక ప్లేలిస్ట్ అంటే మనం ప్లేలిస్ట్ అనే టాపిక్ తీసుకున్నాం. ఈ ప్లేలిస్ట్ అనే టాపిక్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేవి ఏంటంటే ఒక ఫస్ట్ వీడియో నేను వచ్చేసి ప్లేలిస్ట్ డైలాగ్, ఒక డైలాగ్ని అంటే ప్లేలిస్ట్కి సంబంధించిన డైలాగ్ని ఎలా క్రియేట్ చేసుకుంటాం అండ్ అలాగే దాన్ని ఎలా షో చేస్తాం అండ్ దాని గురించి ఫస్ట్ వీడియోలో చెప్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే క్రియేట్ అండ్ అప్లోడ్ న్యూ ప్లేలిస్ట్, అంటే మనం ఒక ప్లేలిస్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు అండ్ అలాగే అప్లోడ్ చేసుకోవచ్చు ఫైర్ బేస్ డేటాబేస్లోకి, అది ఎలాగో చెప్తాను. అండ్ అలాగే థర్డ్ వన్ వచ్చేసి షో ఆల్ ప్లేలిస్ట్, అంటే మనం ఏవైతే అప్లోడ్ చేసామో డేటాబేస్లో దాన్ని లిస్ట్గా ఎలా చూపించాలి అండ్ అది ఆ కాన్సెప్ట్ కూడా చెప్తాను గైస్. అందుకని ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. స్కిప్ చేస్తే ఏంటంటే మీకు మధ్యలోనే అర్థం కాదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఒక డైలాగ్ని క్రియేట్ చేసుకుందాం. ఇది మన ఫస్ట్ వీడియో కాబట్టి అండ్ ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ లేఅవుట్ రిసోర్స్ ఫైల్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అండ్ దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీరు లేఅవుట్ నేమ్ అనేది తీసుకోండి. నేనైతే ప్లేలిస్ట్ డైలాగ్ అండ్ రీప్లేస్ కన్స్ట్రైన్ లేఅవుట్ టు రిలేటివ్ లేఅవుట్ అండ్ ఓకే మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఒక లేఅవుట్ క్రియేట్ అయిపోతుంది. అండ్ ఇందులో మనం ఇది మ్యాచ్ పేరెంట్ గ్రాఫ్ కంటెంట్ తీసుకోండి. అండ్ ఫస్ట్ ఇక్కడ మనం టెక్స్ట్ ఒకటి తీసుకోండి. టెక్స్ట్ వ్యూ wrap కంటెంట్ తీసుకోండి. టెక్స్ట్ ఏంటంటే సెలెక్ట్ ప్లేలిస్ట్ అండ్ ఇక్కడ సెలెక్ట్ ప్లేలిస్ట్ టెక్స్ట్ సైజ్ 18 SP, ఇక్కడ ప్లేలిస్ట్ అండ్ దీని గ్రావిటీ సెంటర్ పెట్టుకోండి, సెంటర్ ఇన్ హారిజాంటల్ ట్రూ. అండ్ ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి నోవా రెగ్యులర్. టెక్స్ట్ కలర్ బ్లాక్ తీసుకోండి. ఐడి వచ్చేసి నార్మల్ టెక్స్ట్ ఒకటి తీసుకోండి. టెక్స్ట్ ఇది నార్మల్ ఐడి. అండ్ మనం సెలెక్ట్ ప్లేలిస్ట్ ఇది. అండ్ ఒక లేఅవుట్ అయితే తీసుకోండి, ఇక్కడ లీనియర్ లేఅవుట్ వచ్చేసి మ్యాచ్ పేరెంట్ అండ్ మ్యాచ్ పేరెంట్ తీసుకోండి. ఓరియంటేషన్ వర్టికల్ బిలో దేని కింద అంటే టెక్స్ట్ కింద. అండ్ ఓకే, ఇందులో మనం ఏమేమి తీసుకుంటాం, ఒక ఎడిట్ టెక్స్ట్ తీసుకుంటాం. ఎందుకంటే యూజర్ అనేవాడు ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాడు, క్రియేట్ చేయడు అండ్ మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక ఎడిట్ టెక్స్ట్, మ్యాచ్ పేరెంట్, ర్యాప్ కంటెంట్, హింట్ ఇస్తాం, ఎంటర్ న్యూ ప్లేలిస్ట్, బ్యాక్గ్రౌండ్ అంటే ఎడిట్ టెక్స్ట్ బీజీ. ఇవన్నీ మనం ప్రీవియస్గా క్రియేట్ చేసినవి. ప్యాడింగ్ 8 dB అండ్ ఇక్కడ మార్జిన్ నేను ఇంకా డిజైనింగ్ ఎలా కావాలన్నా అలా తీసుకొని నేనైతే నార్మల్గా చూపిస్తున్నాను. ఐడి ఇన్పుట్ ప్లేలిస్ట్ నేమ్ అండ్ ఇక్కడ టెక్స్ట్ కలర్ బ్లాక్ అండ్ అలాగే ఫాంట్ ఫ్యామిలీ అండ్ ఇక్కడ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ క్యాప్ సెంటెన్స్. అలాగే మ్యాక్సిమం లైన్స్ ఏమో ఒకటే తీసుకోండి అండ్ సరిపోతుంది. ఒక బటన్, ఈ బటన్ ప్లేస్లో ఒక టెక్స్ట్ వ్యూ తీసుకోండి. బటన్ కానీ టెక్స్ట్ వ్యూ బాగుంటుంది. ఇక్కడ ర్యాప్ కంటెంట్ ఇక్కడ టెక్స్ట్ ఏమో యాడ్, అంటే ఒక క్రియేట్ అనేది యాడ్ అయిపోతుంది. టెక్స్ట్ సైజ్ 19 తీసుకోండి. టెక్స్ట్ కలర్ వైట్, బ్యాక్గ్రౌండ్ బటన్ బీజీ, ప్యాడింగ్ 4, ఇక్కడ మినిమం విడ్త్ వచ్చేసి 66, ఇక్కడ మార్జిన్ టాప్ ఒక 10 తీసుకోండి. గ్రావిటీ సెంటర్ అండ్ ఈ గ్రావిటీది కూడా సెంటర్. ఫాంట్ ఫ్యామిలీ నోవా బోల్డ్ అండ్ ఐడి ఏంటంటే టెక్స్ట్ యాడ్ అండ్ సరిపోయింది. అండ్ ఇప్పుడు ఇంకో టెక్స్ట్ వ్యూ తీసుకోండి. టెక్స్ట్ వ్యూ ర్యాప్ కంటెంట్ టెక్స్ట్ ఇది ఏంటంటే ఆర్ అండ్ సెలెక్ట్ చేసుకుంటారు. టెక్స్ట్ సైజ్ 60, గ్రావిటీ, మార్జిన్ టాప్ ఐడి అండ్ ఇది ఇప్పుడు రీసైక్లర్ వ్యూ
మ్యాచ్ పేరెంట్ వ్రాప్ కంటెంట్, ఇది కూడా మ్యాచ్ పేరెంట్ తీసుకోండి. ఐడి రీసైక్లర్ వ్యూ, ఇక్కడే మొత్తం తీసుకోండి. లేఅవుట్ మేనేజర్ అండ్ ఇది లీనియర్ లేఅవుట్ మేనేజర్. ఇక్కడ రీసైక్లర్ అండ్ ప్యాడింగ్ అండ్ ఒక గైస్ ఇది సరిపోతుంది. ఇది మనకి జస్ట్ నార్మల్ డిజైన్. అండ్ ఇక్కడ అయితే ట్యాగ్ ఇచ్చాను, క్లోజ్ చేసండి. ఓకే, ఇది మన నార్మల్ డిజైన్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ పబ్లిష్ కంటెంట్ యాక్టివిటీ ఉంది కదా, దీనిలో మనం ఒక టెక్స్ట్ వ్యూ తీసుకుందాం. ఈ టెక్స్ట్ వ్యూ ఏంటంటే టెక్స్ట్ వ్యూ, టెక్స్ట్ చూస్ ప్లేలిస్ట్, ఇనిషియలైజేషన్ చేద్దాం. ఐడి డాట్ టెక్స్ట్ చూస్ ప్లేలిస్ట్, ఓకే. ఇప్పుడు దాని మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకి డైలాగ్ అనేది ఓపెన్ అవ్వాలి. దానికోసం మనం ఒక ఆన్ క్లిక్ లెస్ దాని మెథడ్ అయితే యాడ్ చేసుకుందాం. సెట్ ఆన్ క్లిక్ లెస్ వ్యూ అండ్ ఇక్కడ షో ప్లేలిస్ట్ డైలాగ్, ఇక్కడ ఆల్ట్ ప్లస్ ఎంటర్ క్లిక్ చేసి క్రియేట్ మెథడ్ అడుగుతుంది. ఈ పబ్లిష్ కంటెంట్ యాక్టివిటీలో మెథడ్ని క్రియేట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం డైలాగ్ని చూపిద్దాం. ఇక్కడ దీనికోసం డైలాగ్ నేను ఏం చేస్తానంటే పై ఇక్కడ తీసుకుంటాను గైస్. డైలాగ్ వచ్చింది. ఇక్కడ డైలాగ్ న్యూ డైలాగ్ అండ్ ఇక్కడ పబ్లిష్ కంటెంట్, ఇక్కడ రిక్వెస్ట్ విండో ఫీచర్ అనేది ఉంది. దీనికోసం మనం ఏంటంటే టైటిల్ని తీసుకోం. అండ్ ఇక్కడ విండో ఫీచర్ న్యూ టైటిల్ డైలాగ్, ఇక్కడ సెట్ కంటెంట్ వ్యూని తీసుకున్న ఆర్ డాట్ లేఅవుట్ డాట్ ప్లేలిస్ట్ డైలాగ్ సెట్ క్యాన్సిలబుల్ అనేది నేను ట్రూ తీసుకున్నాను. బయట ఎక్కడ క్లిక్ చేసిన నేను ఫస్ట్ అయితే నేను డైలాగ్ని షో చేస్తాను. డైలాగ్ డాట్ షో అండ్ అయితే ఒకసారి క్లిక్ చేద్దాం. అండ్ ఓకే గైస్, ఇక్కడ మన యాప్ అయితే రన్ అయిపోయింది అండ్ ఓపెన్ కూడా అయిపోయింది. ఇక్కడ చూస్ ప్లేలిస్ట్ మీద దీని మీద క్లిక్ చేస్తాను. చూడండి ఇక్కడ మనకు ఓపెన్ అయింది. బట్ మనకి ఏంటంటే ఇక్కడ కొంచెం డిఫరెన్స్ అనేది కనబడుతుంది కదా. దీనికోసం మనం ఏం చేద్దాం అంటే జస్ట్ మీరు డిజైన్ అనేది చేంజ్ చేసుకోండి. నేను ఏం చేయని అవసరంలా. అండ్ ఇక్కడ మార్జిన్ టాప్ ఒకటి ఇస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ లీనియర్ లేఅవుట్ ఉంది కదా, దీనికి ఒక మార్జిన్ టాప్ ఇస్తే మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే దీనికి ఫాంట్ ఫ్యామిలీ రెగ్యులర్ ఇచ్చేసాం సరిపోతుంది. అండ్ ఇప్పుడు చూడండి నేను మార్జిన్ టాప్ అనేది సెట్ చేశాను. అండ్ ఇప్పుడైతే చూడడానికి బాగానే ఉంది. అండ్ ఇక్కడ ప్లేలిస్ట్ కూడా ఇచ్చేసాను. అండ్ ఇది గైస్ మనకి ఇక్కడ కింద ఏంటంటే మనకి డిస్ప్లే అవుతాయి. మనకి ఏవైతే మనకి రీసైక్లర్ వ్యూ తీసుకుంటే ఇక్కడైతే మనకి లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ లేకపోతే ఇక్కడ న్యూ ఉండగా ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసి యాడ్ బటన్ మీద క్లిక్ చేసి మనకి డేటాబేస్లో సేవ్ అయిపోతుంది. అది మనకి ఇక్కడ రిట్రీవ్ అవుతుంది. అండ్ ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.